రెడ్డిక ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. బాధితురాలి తల్లిదండ్రులు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి తమ అనుమానాలు, ఆవేదనను వ్యక్తం చేశారు. కేసులో పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే విశాఖ జాయింట్ సిపి ఉత్తరాఖండ్ పోలీసులతో సంప్రదింపులు జరిపి కేసు వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించిన హోంమంత్రి ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన సుధాకర్, సత్యవతి దంపతులు ఒక్కగానొక్క కుమార్తె రాధా గాయత్రి. తండ్రి ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి. చిన్నతనం నుంచే గాయత్రి చదువులో చురుగ్గా ఉండేది. 6 నుంచి 10 వరకు పెందుర్తిలో ఎంకామ్, ఎంబీఏ ఏయూలో పూర్తి చేసింది. సోషియాలజీలో పీహెచ్డీ చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీలో ఉద్యోగానికి ఎంపికైంది. గతేడాది నవంబర్ 8న విశాఖకు చెందిన శ్రీచరణ్తో ఆమెకు వివాహం జరిపించారు. ఇద్దరు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. దంపతులు విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. ఈ నెల 21, 22 తేదీల్లో తన పుట్టింట్లో వ్రతం, ఇతర పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మే 17 కల్లా వస్తానని గాయత్రి చెప్పింది. ఇంతలో ఏమో కానీ మే 15న గాయత్రి ముస్సోరీలోని ఓ హోటల్ రూమ్లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ముక్కు నుంచి రక్తం కారటం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన విశాఖ యువతి రాధా గాయత్రి కేసులో వేళ్లన్నీ ఆమె భర్త శ్రీచరణ్ వైపే చూపిస్తున్నాయి. రాత్రి భోజనం చేసి నిద్రపోయామని, తెల్లారేసరికి భార్య ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోయిందని శ్రీచరణ్ చెప్పేవన్నీ కట్టుకదలేనని రాధా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త అనుమానమే ఆమె పాలిట శాపంగా మారిందని స్నేహితులు చెప్తున్నారు. పోలీసులు సైతం శ్రీచరణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధా గాయత్రిని ముందస్తు పథకం ప్రకారమే శ్రీచరణ్ హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం చేయాలని స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.